చర్చలోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక మనం ఒకసారి థ్యాంక్ యూ. ఇక మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొత్త కొత్త అంశాలు, చాలా కీలకమైన అంశాలు. ఇప్పటివరకు 5 ఏళ్లుగా మనకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బటన్ నొక్కుతాడని. కానీ వాళ్ళ సాక్షి చెప్తోంది, వాళ్ళ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్తోంది చంద్రబాబు బటన్ నొక్కాడని. మొత్తం ఆయన చేతిలోనే ఆన్ ఆఫ్ బటన్లన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయంట. మరి ఎందుకున్నాయో అట్లా ఏంటనేది మనకి తెలియదు. ఆ బటన్లతో పాటుగా మొన్న పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడన్నా అక్రమాలు జరుగుతాయేమో అని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్, అంటే సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ ఉంటుంది కదా, ఆ లైవ్ ఇదంతా, అది కూడా మొత్తం చంద్రబాబు ముఠా చేతుల్లోనే ఉందంట. చంద్రబాబు గ్యాంగ్ చేతుల్లోనే ఉందట. పైగా ఎన్నికల సంఘం పక్షపాతం చూపించిందంట. పక్షపాతం అంటాం కదా, అది పచ్చగా ఉంటుందంట వాళ్ళది, పక్షపాతం చూపించిందంట. ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఎన్నికల సంఘం చేసే పనులను, చంద్రబాబు ముఠా, చంద్రబాబు గ్యాంగ్ చేసే పనులు చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులు నిర్ఘాంతపోతున్నారంట. అదేదో భాషా సినిమాలో ఉంటుందిలే డైలాగ్ ఒకటి, రజనీకాంత్ రౌడీలు కొడితే వాళ్ళ తమ్ముడు ఎస్ఐ, ఆ రౌడీలు హాస్పిటల్లో ఉంటారు, దెబ్బలు తిన్న రౌడీలు. ఒక్కొక్కడికి పెక్కటములు, ఒక్కొక్కడికి పక్కటెములకి ఇరిగిపోతాయి, ఒకడికి చేతులు ఇరిగిపోతాయి, ఒకడికి పళ్ళు రాలిపోతాయి. వాళ్ళందరినీ డాక్టర్లు చూసి చెప్పారు నాకు అని వీడు వచ్చి అన్నతో చెప్తూ ఉంటాడు. అసలు నువ్వు కొట్టిన దెబ్బలు చూసి డాక్టర్లు నిర్ఘాంతపోతున్నారని. ఇప్పుడు చంద్రబాబు కొట్టిన దెబ్బకి ప్రజాస్వామ్యవాదులు నిర్ఘాంతపోతున్నారంట. నిన్నటిదాకా ఈయన నొక్కే బటన్లకి జనాలు నిర్ఘాంతపోయారు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? కీలకతం సినిమా బంద్ అనిపించట్లా, శుభం కార్డు పెట్టినట్టు అనిపించట్లా. కాకపోతే చేసే ఆరోపణలకు కూడా కొంత లిమిటేషన్స్ ఉండాలేమో. నిన్నటిదాకా 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉంటూ ఒక్కనాడు కూడా కోర్టుకి వెళ్లకుండా న్యాయ వ్యవస్థని, ఇతర వ్యవస్థల్ని, అన్ని వ్యవస్థల్ని జేబులో పెట్టుకుని, చేతుల్లో పెట్టుకుని, సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళని కూడా కాపాడుకునే నువ్వు, నీ మీడియా, అది వాళ్ళ చేతుల్లో ఉంది, ఇది వీళ్ళ చేతుల్లో ఉంది అని చెప్పి ఏదో కబుర్లు అంటారులే. కానీ నేను సామెత చెబితే పెద్దలు ఎవరన్నా తిడతారేమో నాకు తెలియదు, కానీ ఏదో నేర్చినమ్మంట బొంకనేరకపోతే కొంకనక్కల పాలైందనే సామెత ఉంటుంది. ఆ ముందు 2 అక్షరాలు నేను అనలేను, ఎందుకంటే కొంతమంది నన్ను మంచోడు అనుకుంటారు. అది కూడా వీడికి కూడా ఇది ఎందుకని అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి అది నేను అనట్లే. సో ఇంత దారుణంగా మాట్లాడే వీళ్ళు ఓటమిని అంగీకరిస్తున్నారా, లేకపోతే భయపడిపోతున్నారా? అయిపోయింది మన పని అనే ఒక కంక్లూజన్కి వచ్చేసి ఫైనల్గా ఆ బురద అనేది అటు జల్లేసే ప్రయత్నమా? మీడియా చేతిలో ఉంది కాబట్టి. పైగా రాజ్యాంగపరంగా ఉండే ఎలక్షన్ కమిషన్ దగ్గర, కమిషన్ వైపు నుంచి ఎక్కడన్నా తప్పిదాలు జరిగితే వెళ్తారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, లేకపోతే ఆ తప్పిదాలను విమర్శిస్తారు. తప్పు పట్టకూడదని లేదు ఎన్నికల సంఘాన్ని. కానీ ఈ రకంగా చంద్రబాబే బటన్ నొక్కుతున్నాడు. మీరు చూడవచ్చు అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లలో టీడీపీ కార్యకర్తలంట. ఏది టీడీపీ కార్యకర్తలే కమాండ్ సెంటర్లో కూర్చున్నారంట. ఏది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా కమాండ్ కంట్రోల్లో టీడీపీ కార్యకర్తలు కూర్చున్నారంట. చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు కదా అది. చంద్రబాబు చేతిలోనే ఆన్ ఆఫ్ బటన్లు ఉన్నాయంట. సో ఈ పరిస్థితుల్లో ఈ రకమైన రాతల్ని, ఈ రకమైన కూతల్ని ఎలా చూడాలి అనేది చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.